ఈ పర్టికులర్ వీడియోలో మనం హౌ టు యూస్ క్విక్ మాస్క్ మోడ్. సో బేసికల్గా మనకి ఫోటోషాప్లో చాలా టైప్స్ ఆఫ్ మాస్కింగ్ ఉందండి. బిట్ మ్యాప్ మాస్క్ ఉంది, రివీల్ ఆల్ మాస్క్ ఉంది, వెక్టర్ మాస్క్ ఉంది, పిక్ మాస్క్ ఉంది, అలాగే క్లిప్పింగ్ మాస్క్ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్కింగ్ వెరైటీస్ అనేటివి చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫోటోషాప్కి మేజర్ బ్యాక్ బోన్ ఏంటి అంటే మాస్కింగ్ అని అనమాట. కానీ చాలా బేసిక్ మోడల్ వచ్చి క్విక్ మాస్క్. క్విక్ మాస్క్ అనేది మీకు డైరెక్ట్గా ఇక్కడే ఉంటుంది. సో ఈ టూల్ బార్లో ఇప్పటివరకు మనం చూసిన అన్ని ఫుల్ స్క్రీన్ మోడ్లో ఆ ట్యూటోరియల్ ఇప్పుడే చూసాం మనం ఒక 5 మినిట్స్ బ్యాక్ నేను అప్లోడ్ చేశాను. బట్ దానికి ముందు ఇక్కడ ఇంకొక ఐకాన్ ఉంది చూడండి. నా మౌస్ పాయింటర్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ పాయింట్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్ క్విక్ మాస్క్ మోడ్లోకి ఎనేబుల్ అయిపోతుంది. ఓకేనా, ఫైన్. సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఆటోమేటికల్గా ఇది క్లియర్ అయిపోతుంది. సో ఈ డాక్యుమెంట్ ఒకసారి మనం క్లోజ్ చేద్దాము. సో ఎలా క్లోజ్ చేయొచ్చో మీకు తెలుసు కదా. సో డాక్యుమెంట్ క్లోజ్, ఫైన్. సో టేక్ ఎనీ పిక్. సో దీన్ని కంట్రోల్ 1 అంటే యాక్చువల్గా ఇది 100%లోకి మారిపోతుంది. ఒక్కసారి మీరు లేయర్స్ ఓపెన్ చేయండి. సో లేయర్స్ ఓపెన్ చేస్తే దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఈ యొక్క లేయర్ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ అంటే డార్క్ గ్రే కలర్ టైప్ ఉంది. సో ఎప్పుడైతే నేను దీనిపైన క్లిక్ చేస్తానో ఇక్కడ ఈ లేయర్ 1, సో ఇక్కడ చూడండి సి హియర్ అని టైప్ చేశాను. అంటే ఆ లేయర్ పేరు సి హియర్ అంటే నన్ను చూడండి అని ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను. నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఈ లేయర్ యొక్క బిహేవియర్ ఎలా మారిపోతుందో చూడండి. ఓకేనా, పవర్ మనం కరెంట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది పిచ్చోళ్ళకి అలా. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తే దీని యొక్క కలర్ మారిపోయింది. ఇందాక ఒక కలర్ ఉంది, ఇప్పుడు ఒక కలర్ ఉంది. మళ్ళీ క్లిక్ చేసాను అనుకోండి దాని కలర్ మారిపోయింది. అంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది. ఓకేనా, సో అంటే ఆ లేయర్ క్విక్ మాస్క్ మోడ్లోకి ఎనేబుల్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఇది నార్మల్ మోడ్లో ఉన్నామా క్విక్ మాస్క్లో ఉన్నామా ఎలా తెలుస్తుందంటే ఇక్కడ తెలిసిపోతుంది మీకు. ఇక్కడ ఈ డాక్యుమెంట్ నేము ఆ యొక్క లేయర్ నేమ్ వస్తుంది. అదే ఎప్పుడైతే మీరు క్విక్ మాస్క్ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ ఈ బ్రాకెట్లో ప్రజెంట్ ఇది మోడ్లో క్విక్ మాస్క్లోకి ఎనేబుల్ అయ్యి ఉంటే ఇక్కడ ఆల్ఫా అని వస్తుంది. ఓకేనా, మాస్కింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ఛానల్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అవుతాయి. సో దానిపైన మనం ఒక సపరేట్ వీడియో చూస్తాం, డోంట్ వర్రీ. సో ఈ డాక్యుమెంట్ క్విక్ మాస్క్లో ఉందా లేదా అని ప్రాక్టికల్గా చెక్ చేయడానికి ఈ యొక్క డాక్యుమెంట్ నేమ్ తర్వాత ఆల్ఫా అని వచ్చింది అంటే అది క్విక్ మాస్క్ మోడ్లో ఉంది అని అర్థం. మరి బయటికి రావాలి అన్నప్పుడు మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే ఇది నార్మల్ మోడ్లో ఉన్నామని అర్థం. సో ఇదొక మెథడ్. లేదంటే మీ కీబోర్డ్లో క్యూ ప్రెస్ చేస్తే క్విక్ మాస్క్ మోడ్లోకి ఎంటర్ అవుతాము, మళ్ళీ క్యూ ప్రెస్ చేస్తే దాంట్లోంచి బయటకు వస్తాము. ఇదొక సెకండ్ మెథడ్. అదే సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఎడిట్ క్విక్ మాస్క్ అంటే ఆ మోడ్లోకి ఎంటర్ అయిపోయాము, మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి దాన్ని కానీ ఆ చెక్ బాక్స్ని రిమూవ్ చేసామంటే ఆ క్విక్ మాస్క్ మోడ్లోంచి బయటకు వస్తాము. ఓకేనా, సో ఈ పర్టికులర్ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డాక్యుమెంట్ని క్విక్ మాస్క్ మోడ్లోకి ఎలా ఎనేబుల్ చేయాలి, ఎనేబుల్ చేసిన తర్వాత దాని నుండి బయటికి ఎలా రావాలి. ఓకేనా, ఫైన్. సో మరి మాస్క్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే బై పెయింటింగ్ మనం పెయింట్ చేసిన ఏరియా అలాగే ఉంటుంది, మిగతా ఏరియా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఆ ఏరియాని మీరు డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇప్పటి వరకు మనం సెలెక్ట్ చేయడానికి పెయింటింగ్ బ్రష్ టూల్ వాడలేదు. కానీ మాస్క్లో మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేయడానికి మనం పెయింటింగ్ అంటే బ్రష్ టూల్స్ ద్వారా యూజ్ చేయాలి. కానీ ఈ మాస్క్ అనే పేరు వినంగానే మీకు మైండ్లో ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటి అంటే మాస్క్లో మనం 2 కలర్స్ వాడాలి, బ్లాక్ కలర్, వైట్ కలర్. బ్లాక్ కలర్ బ్లాక్ చేస్తుంది అంటే ఆ ఏరియాని బ్లాక్ చేసేస్తుంది. వైట్ కలరు అంటే రివీల్ చేస్తుంది. ఓకేనా, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దామా. సో ఈ బ్రష్ టూల్ తీసుకొని ప్రజెంట్ నేను ఒక బ్లాక్ కలర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మాస్క్ మోడ్లో లేనప్పుడు పెయింటింగ్ చేయండి, ఏమవుతుందో చూడండి. అంటే డైరెక్ట్గా బ్లాక్ కలరు ఫిల్ అయిపోయింది. అదే నేను ఇప్పుడు రెడ్ కలర్ తీసుకున్నాను, లేదంటే గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీ యొక్క డాక్యుమెంట్ పైన గ్రీన్ కలర్ యాడ్ అవుతుంది. కానీ మాస్క్ మోడ్ ఎనేబుల్ చేసి డ్రాగ్ చేయండి. ఇప్పుడు మాస్క్ మోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను కలర్ బ్లాక్ తీసుకుంటున్నాను, మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి వైట్ తీసుకుంటాను. సో బ్లాక్ వైట్ 2 కలర్స్ ఉండాలి కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బ్రష్ సైజ్ని కొంచెం నా కన్వీనియంట్ ప్రకారం సైజ్ తగ్గించుకొని ఇవి ఒపాసిటీ ఫ్లో అనేవి 100% ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం ఏ మోడ్లో ఉన్నాము, ఆల్రెడీ మాస్క్ మోడ్లో ఉన్నాము. ఎలా తెలుస్తుంది, ఇక్కడ ఆల్ఫా అని వచ్చింది, సెలెక్ట్ మెనూలో ఇది కూడా ఎనేబుల్ అయ్యి ఉంది, కండిషన్ ట్రూ. ఓకే, స్టార్ట్ ఫైర్, ఇంకా మనం యుద్ధం చేయొచ్చు అన్నమాట. మరి ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ వైట్ కలర్ ఉంటే మనకి మాస్క్ పనిచేయదు. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేస్తే ఏ కలర్ వస్తుంది, బ్లూ వస్తుంది. ఎందుకంటే మాస్క్ అనేది బై డిఫాల్ట్ బ్లూ కలర్లో సెట్ చేసి పెట్టాను ఇంతకుముందు నేను. సో ఈ కలర్ను మనకి బ్లూ, రెడ్, గ్రీనా ఇది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, మన ఓన్ కలర్స్ని ఇచ్చుకోవచ్చు. అది ఇంపార్టెంట్ కాదు మనకి. ఓకేనా, ఫైన్.
సో ఇప్పుడు మాస్క్ ద్వారా ఈ పర్టికులర్ ఏరియాని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఏరియాని సెలెక్ట్ చేసేదానికి ఏ టూల్ వాడామండి? లాసో టూల్స్, పాలీగన్ టూల్స్, పెన్ టూల్స్, ఇలా డిఫరెంట్ టూల్స్ వాడాం. కానీ ఈ పెయింటింగ్ ద్వారా కూడా మనం ఇమేజెస్ని సెలెక్ట్ చేయొచ్చు అని ఈ గొప్ప వ్యక్తి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఫోటోషాప్లో ఈరోజు. ఈ పర్టికులర్ పర్సన్ పేరే మాస్క్. ఆల్రెడీ సెలెక్ట్ చేశాను, మరి సెలెక్ట్ కాలేదు కదా. మరి ఎప్పుడైతే మాస్క్ మోడ్లోంచి బయటకు వస్తామో మనకు చెప్తుంది సెలెక్ట్ అయ్యిందా లేదనేది. ఎలా బయటికి రావాలి? సేమ్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదు అనుకుంటే సేమ్ మోడ్ మీద క్లిక్ చేయొచ్చు. ఓకేనా? అయిపోయాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఈ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే ఆ ఏరియాలో ఆ పోర్షన్ మాత్రమే ఉంటుంది, మిగతాదంతా ఫిల్ అయిపోతుంది. ఓకేనా? వెరీ వెరీ సింపుల్ లాజిక్. సో ఇంకొక పిక్చర్ చూద్దామా, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ క్విక్ మాస్క్ ఆన్ చేసి ఈ గ్రేడియంట్తో ఇలా డ్రాగ్ చేశాను. నేను బ్లాక్ అండ్ వైట్ ఉండేటట్టే చూసుకోండి. ఓకేనా? అదే రివర్స్ అనేది ఆఫ్ చేశారనుకోండి, రివర్స్ అంటే ఆ ఏరియా మాత్రం సెలెక్ట్ అయింది, మిగతాది సెలెక్ట్ కాలేదు. ఎప్పుడైతే నేను క్విక్ మాస్క్ సెలెక్ట్ చేసి డిలీట్ చేశానో ఆ ఏరియా మాత్రం దాంట్లో ఫిక్స్ అయిపోయి మిగతాదంతా హైడ్ అయిపోతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం ఫెదర్ ద్వారా ఇవ్వచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ క్విక్ మాస్క్ అనేది కూడా ఒక బేసిక్ మెథడ్ కాబట్టి చెప్తున్నాను. కానీ దీనికంటే మీకు ఈ బిట్ మ్యాప్ మాస్క్, క్లిప్పింగ్ మాస్క్, వేరే మెథడ్స్ యూజ్ చేస్తే ఇంకా అవుట్పుట్ దీనికంటే బెటర్ అవుట్పుట్ కూడా మనం తేవచ్చు. బట్ ఫండమెంటల్గా మీకు క్విక్ మాస్క్ అనేది ఒకటి ఉంది ఫోటోషాప్లో, అది ఎలా యూజ్ చేయాలి తెలియడం కోసం ఈ ట్యుటోరియల్ నేను ప్లాన్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ఫోటోషాప్ ట్యుటోరియల్స్. హ్యావ్ ఎ నైస్ డే.